మా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రీషియన్, టాపీ పని, వడ్రంగి, పెయింటర్స్, వివిధ వృత్తులు ఉన్నటువంటి కార్మికుల్ని గత 16 నెలల బట్టి రోడ్డు మీద పడేసింది అనేది ఇక ఇదేం కాదు. ఎందుకంటే టాపీ పని వర్కర్లకి గత 16 నెలల నుంచి ఇసుక లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. గత 2-3 సార్లు తహసీల్దార్ ఆఫీసు వద్ద మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కార్మిక శాఖ మార్చులు 2020 మార్చి 18వ తారీఖున కరోనా వచ్చింది, వీరికి జీవనభృతి కల్పించాలి, వీళ్ళకి ఇబ్బందిగా ఉంది వీళ్ళ కుటుంబాలకని 3,000 కోట్ల రూపాయలు, దరిదాపు 31,000 కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు 31,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఇచ్చిన మన ఆంధ్ర రాష్ట్రం వాటా ఇంచుమించు 3,500 కోట్ల రూపాయలు 29 రాష్ట్రాలు చూస్తున్నాం. కానీ జీవోలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం చెప్పిన మా భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి సెసల రూపంలో వచ్చే డబ్బుని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తొంగలోకి దూకుతున్నారు. మేము ఆయనకి ఏం అపకారం చేసామనే తెలియదు. మేము ఆయనకే ఓట్లేసాం. మా సంక్షేమ బోర్డులో డబ్బులు దాచుకున్నాం. ఇన్సూరెన్స్ కానీ లేదా దాచుకున్న పెట్టుబడి కానీ రాష్ట్ర ప్రభుత్వం 30% వాటా ఇస్తే మా సెస్లో ఉన్నటువంటి కార్మికులు